పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పొలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. స్తోత్రం. ఈ యొక్క అధ్యాయం 13వ అధ్యాయం 7 ఉపమానాలు కలిగిన అధ్యాయం. స్తోత్రం. ఎన్ని ఉపమానాలు? 7 ఉపమానాలు కలిగిన అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం చెప్పుకుంటుంది సుమారుగా 3వ 4వ ఉపమానంగా ఉంటుంది. అయితే చూడండి, చాలా అమూల్యమైనటువంటి సందేశాలు ఈ మాటల్లో మనం ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు బోధ చేసేటప్పుడు ఆయన తన మాటలను అనేకమైనటువంటి రూపాల్లో నుంచి బోధించేవారు. ఆయన ఉపమానాలతో తన సందేశాన్ని పామరులైన పండితులైన ప్రజలకు బోధిస్తూ వచ్చేవారు. ఆయన ఉద్దేశం అంతా కూడా ఒకే ఒకటి, ఏమిటి అనంటే ఆయనలో ఉండే దైవత్వాన్ని, ఆయనలో ఉండే ఆ పరలోక సంబంధమైనటువంటి తత్వాన్ని వినేటటువంటి వారందరూ కూడా గుర్తించి తమ ఆత్మీయ జీవితాలను ప్రభావితం చేసుకుంటారని, వారి యొక్క మనస్సులను దైవభక్తి భావాలతో నింపుకుంటారు అని ప్రభు యొక్క చిత్తం. దేవదేవుడు అనేవాడు, గ్రంథము అనేది ఎప్పుడు కూడా భక్తి చేసేటటువంటి మనుషులకు ఏమై ఉంటుంది అంటే ఆత్మీయమైన సమాచారాలను, భక్తి సమాచారాన్ని బోధించేది అయి ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆ భక్తి సమాచారంలో భగవంతుడికి ఎప్పుడు విలువ ఉంటుంది, భక్తుడికి ఎప్పుడు భక్తి ఉంటుంది అని చెప్పి అనంటే వీరిద్దరి మధ్య ఉన్న ఉపదేశం అనగా వాక్యము అనగా వేదము, ఈ వేదములో ఉన్నటువంటి సత్యాన్ని బట్టి, ఈ వేదములో ఉన్నటువంటి నిజాన్ని బట్టి, నీతిని బట్టి, యథార్థతను బట్టి, జీవాన్ని బట్టి మాత్రమే వీరిద్దరి మధ్యలో ఉన్న సంబంధం యొక్క విలువ తెలుస్తుంది. స్తోత్ర. నీ దేవుడు ఎంత విలువ గలవాడు అనేది ఒక సంగతి. రెండవది, ఆ విలువ కలిగినటువంటి భగవంతుని దేవుణ్ణి ఆరాధిస్తున్న భక్తుడు మనిషి ఎంత విలువ గలది. ఇక్కడ విలువ అంటే ఆ మనిషిలో ఉన్న భక్తి ఎంత, ఆ మనిషిలో ఉన్న భక్తి ఎంత. స్తోత్రం. హల్లెలూయా. భక్తికి చాలా విలువ ఉంటుందండి. అది నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, కట్టినా కట్టకపోయినా భక్తికి చాలా విలువ ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా భక్తికి తూకం ఉంటుంది, భక్తికి తూకం ఉంటుంది. తర్వాత భక్తికి క్లారిటీ ఉండాలి. నువ్వు చేస్తుంది నిజమా అబద్ధమా అనే దాన్ని గురించినటువంటి క్లారిటీ, అది అంతా కూడా ఈ యొక్క వాక్యాలలో నుంచి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన దేవుడు అని ఆయన ఆరాధించేటటువంటి భక్తుల యొక్క జీవిత చరిత్రల ద్వారా వ్యక్తమయ్యే ఒక అద్భుతమైన సంగతి ఈ భూమి మీద. ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప సంగతి ఏమిటంటే, ఒక మనిషిని ఇది చాలా మంచివాడు అని చెప్పానంటే అతని మంచితనానికి మూలమైనటువంటి భగవంతుణ్ణి చూస్తూ ఉంటారు. ఆ చూసేది ఒకే ఒక భక్తిలో, ఆ భక్తి యేసుక్రీస్తు. స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించే మనుషులలో ఉండేటటువంటి మానవీయ విలువలు ఇక ఈ ప్రపంచంలో ఎన్ని రకాలుగా నువ్వు చూసినా కోసినా కనిపించం. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎటు చూసినా కోసినా ఇక ఎక్కడ. ఎందుకని అని చెప్పి అంటే ఈ ప్రభుతో అంటు కట్టబడటమే మన గొప్పతరం. కానీ మన గొప్పతరం ఏమి చెప్పడమ్మా? పురుషోత్తమ చౌదరి గారు చాలా గొప్పతనం. ఆయన గొప్పతనానికి కారణం ఏమిటి అంటే ఏమిటి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా. హల్లెలూయా. బ్రతుకే క్రీస్తు. బ్రతుకే క్రీస్తు అయితే చావు లేనే లేదు.
ఎందుకనంటే చావు ముందు చావుకు మరణముతో ఫుట్బాల్ ఆడుకునే ప్రభు ఉంటాడు, జీవన్మరణాలతో ఫుట్బాల్ ఆడుకునే ప్రభు ఉంటాడు. ఆయన ఉంటే ఏమవుతుందంటే చెరసాలలోనికి అనగా సింహపు బోరులోనికి దానియేలును వేయాలనుకున్న వారినేమో సింహాలు తుత్తునీరుగా తినివేశాయి, బోనులో వేయబడిన దానియేలునేమో సింహాలు ఏమిచ్చాయి. అగ్నిగుండంలో పారవేయాలనుకున్న మనుషులేమో కాలిపోయారు, అగ్నిగుండంలో వేయబడిన మనుషులేమో సజీవంగా. ఏమిటి మహత్తు? జీవాన్ని మరణాన్ని శాసించేవాడు ప్రత్యక్షమవుతాడు. ఆయన నీ మధ్య ఉంటే నీతో పోరాడే మనుషులకు కలవరం. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వాళ్ళతో పార్ట్నర్షిప్ ఉంటే నీకు కూడా కలవరం. వాళ్ళతో పావల వంతు నీకు పార్ట్నర్షిప్ ఉంటే, వాళ్ళతో 10 పైసల వంతు నీకు కూడా వాటా ఉంటే, నీకు కూడా 10 పైసల వంతు ఎక్కడికి పోదు, కలవరమే. నీకు సంబంధం లేదు. ప్రభు కొరకు ఉండే వ్యక్తివైతే నీ ద్వారా క్రీస్తు ప్రభుల వారు మహిమపరచటానికే నిన్ను ఆయన బిడ్డగా మార్చారు, నిన్ను ఆయన బిడ్డగా ఉంచారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు కొన్నింటి ధ్యానం చేయడానికి మీ మనసులను వాక్యం మీద మాత్రమే నిలిపి దైవ వాక్య ధ్యానం చేయండి. మీకు ఆరోగ్యంగా ఆశీర్వాదంగా ఉంటారు. ఇంకా పరధ్యానంలో ఉండవద్దు, అది మంచిది కాదు. ఇంకా నేను చెప్పాలి అని అంటే, సాతానుడు అనేవాడు పెద్ద జల్లిని పట్టుకుని జల్లిస్తాడు. మీకు చాలా దూరంగా చూసి దగ్గరికి వచ్చేసిన తర్వాత, నీ మీదకి వచ్చిన తర్వాత, నిజమే రా తమ్ముడా, నిజమే రన్నయ్య, ఇది జల్లిదే అని అప్పుడన్నా వినేవాడికి పెద్ద ఇంపుగా ఉండదు. కాబట్టి గమనించుకొని నువ్వు ఉన్న చోట ప్రభువుని చూస్తూ స్తుతించు. నేను అలా చేస్తే నేను ఆయన పెట్టిన దేవునికి స్తోత్ర. అలాగే కాబట్టి పొలములో దాచబడిన ధనం, ఈ పొలము ఏంటి అనే విషయాలను కొన్నింటిని నేను చెబుతాను. మీరు దయచేసి ఆలకించాలని వాక్య పరిముఖంగా మనవి చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. స్తోత్రం. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. చాలమ్మా. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఇక్కడ ఎండిన భూమిలో ఒక మొక్క అన్న మాటను చదువుతున్నాం. ఈ వచ్చిన వారు ఈ వాక్యం యెషయా గ్రంథం అంటే ఒక కోటి కాదు, ఈ కోటి భూమి ఆకాశాలను కలిపినా కూడా ప్రవచన గ్రంథాలలో ఒక్క గ్రంథంతో కూడా సమానం కావు. స్తోత్రం, హల్లెలూయా. కోటి భూమి ఆకాశాలను కలిపిన. ఎందుకంటున్నాను అని అంటే, ఈ వాక్యం అంత ప్రభావం గలది. మీరు చూడగలిగితే, చదవగలిగితే వాక్యం అంటూ ఉంది. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 12వ వచనం. తన పుడిసిటిలో జనమును కొలిసిన వాడు ఎవడు? భూమిలోని నన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడు ఎవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొక్క ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగ చేయువాడెవడు? న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడు ఎవడు? జనములు చేద నుండి జారు బిందువులు వంటివి. స్తోత్ర. అమ్మ 12వ వచనం నుంచి తల్లి, తన పుడి సిటిలో జనములు కొలిసిన వాడు ఎవడు? ఆయన దోషిట్లో సముద్ర జలాలను కొలిసేవాడు. ఆయన దోషిట్లో ప్రపంచాన్ని కొలిసేవాడనమాట. జానతో ఆకాశమును కొలిసేవాడు, త్రాసుతో పర్వతాలను కొలిసేవాడు. ఆయనకు సాటి ఎవరు? సమానులెవరు ప్రభు, నీ సమాను ఎవరు ప్రభు? సమానులెవరు ప్రభు? సమానత సహోదరా
సమానులెవరు ప్రభు, నీ ప్రమాణెవరు ప్రభు, సమానులెవరు హల్లెలూయా. ఆయనకు సమానులు ఎవరు? నా ప్రభు అయిన యేసయ్యకు సమానులు ఎవరు? నీ రక్షకుడైన యేసయ్యకు సమానులు ఎవరు? నీ కొరకు రక్తం కార్చి తన రక్తం చేత నిన్ను ఈ లోకం నుంచి విమోచించినటువంటి ఆ పరమ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి సమానులు ఎవరు? ఎవరిని సమానంగా పెట్టావు? ఎవరిని సమానంగా పెట్టవద్దు. ఆయనకు సమానులు ఎవరు లేరని ఎలుగెత్తి ఆయనను కీర్తించే బిడ్డవుగా నీ ఉండు. ఎలుగెత్తి ఆయనను కీర్తించే బిడ్డగా నేను ఉండాలి. స్తోత్రం, స్తోత్రం. కాబట్టి తన పుడిసిటిలో జలములు కొలిసిన వారు ఆయన ప్రేమలో బ్రతుకుచున్నాం మనం. ఆయన జీవభిక్ష. నేనేమంటానంటే ఇది ఆయన చూడరా, ఇది ఆయన జీవభిక్ష. కాబట్టి పైన సిట్ చూసారు, ఇటు పైట. స్తోత్రం. కటేష్ మళ్ళీ వంచు పైన లైట్ వెలుగులో కటేష్ మళ్ళీ ఇక్కడ. స్తోత్రం. కాబట్టి ఆయనకు సమానులు నా జీవితంలో, నీకు సమానులు ఎవరూ లేరు నా బ్రతుకులో, నేను బ్రతికి ఉండంగా అని చెప్పగలిగిన వ్యక్తివైతే నీవు సజీవమైన రాయి, నీవు సజీవమైన విశ్వాసి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పొలంలో దాచబడిన ధనం. కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. దయచేసి వాక్యం మీద మనసు ఉంచి ప్రభు మాటలు ధ్యానం చేయాలని మనం చేస్తూ ఉన్నాం. దాచబడిన ధనం అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ మాట సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్పింది. ధనం అనే మాటల గురించి ప్రభు ఎందుకు పురస్కరించారో గాని, ధనం లోకంలో సహజంగా మానవుడు బ్రతకడానికి ఉపయోగపడే ఓ దినుసు. అయితే మానవుడు కూడా ఇక్కడ విషయం ఏమిటి అంటే, ధనాన్నే ప్రేమించే ఒక అవివేకపు అజ్ఞానపు మనస్సు మనుషుడిని ఏలుబడి చేస్తూ ఉంటది. మానవుడికి ధనం విగ్రహం, కానీ నిజమైనటువంటి భక్తుడికి ధనం బానిస. ధనం జీవభిక్ష. తను భోజనం చేసే బియ్యపు కింద కంటే డబ్బు కాగితం ఎక్కువ కాదని తెలుసుకున్నవాడు జ్ఞాని. తెలివి లేని వాడు మూర్ఖుడు మాత్రమే. అది నాకు తెలిసిన పరమ సత్యం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బియ్యపు కింద నిన్ను బ్రతికించేది, ధనం నిన్ను చంపేసేది. అది గమనించవలసిన మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ఆలకించండి. అట్టి స్థితిని మీరు సంపాదించుకోండి. అలాగూ నిలిచి భక్తి చేసి నేను భక్తుని అని చెప్పినవంటే నువ్వు ఎవరికి పుట్టినప్పుడు అర్థమైంది. నీకు ఎవరు బోధించేటప్పుడు తెలిసింది. నువ్వు ఎక్కడ శిష్యులకు చేసావో అప్పుడు అది నిజమైన నిర్ధారణ అవుతుంది. కాళిదాసుగా ఇచ్చిన కొంత, నాపై ఇచ్చిన కొంత నువ్వు అన్నావంటే అసలు తోకంలో నిలబడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి పొలములో దాచబడిన ధనం. ఇక్కడ ఈ ధనాన్ని గురించి ఎవరు ఈ ధనము అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ధనము అని చెప్పి ఈ పరిశుద్ధ గ్రంథములో ఆత్మీయ ప్రభు వారు చెబుతున్నాడు. ఆ పొలములో ధనం ఉంది. ఆ ధనం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో మానవాకారుడిగా ఆయన వచ్చినప్పుడు ఆయన గొప్పవాడని చూసిన వారు తమకున్న ధనాన్ని విడిచిపెట్టారు, తమకున్న కుటుంబాలను విడిచిపెట్టారు, తమకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలను, రక్త సంబంధాలను, సమస్త బంధాలను విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. అందుకనే వాక్యం ఉంది, నన్ను వెంబడించుకోరువాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని మోయాలి. వాడే భక్తుడు, వాడే భక్తుడు, వాడే భక్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను వెంబడించాలి అనుకున్నవాడు తనను తాను ఉపేక్షించుకుని అనంటే తనను తాను పరిత్యజించి తనను తాను త్యాగం చేసుకుని అనంటే దేవునికి స్తోత్రం. నేను బ్రతకాలంటే ఏం కావాలి? కుటుంబం కావాలి. నేను బ్రతకాలంటే ఏం కావాలి? సమాజం కావాలి. నేను బ్రతకాలంటే ఏం కావాలి? పని కావాలి. నేను బ్రతకాలంటే ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. కానే కాదు. నువ్వు బ్రతకాలి అంటే వాక్యం చెప్పింది, వేదం చెప్పింది, పరిశుద్ధ గ్రంథం చెప్పింది. మానవుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుడు వదలుడు వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు బ్రతుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట మనుష్యుని బ్రతికించింది. ఎలాగర్రా అని అంటావేమో. నువ్వు ఏమి చేయాలో అది చెప్పింది, ఏం చేయకూడదో అది చెప్పింది,
ఎక్కడికి వెళ్ళాలో అది చెప్పింది, ఎక్కడికి వెళ్ళకూడదు అది చెప్పింది, ఎక్కడ ఉండాలో అది చెప్పింది, ఎక్కడ ఉండకూడదు అది చెప్పింది. అది చెప్పినట్టుగా నీవు ఉంటే నీవు మనీషివి, స్తోత్రం. నీవు మహర్షివి, స్తోత్రం. నీవు నిజమైన మనిషివి, నువ్వు నిజమైన మనిషివి. మనిషి అనేవాడిని దేవుడు సృష్టించినప్పుడు ఏ మంచి భావాన్ని భగవంతుడు కలిగి ఉన్నాడో ఆ భావాన్ని నెరవేర్చినటువంటి నిజమైన మనిషివి. నీకు తెలియకపోయినా నీవే అని వాక్యం చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం నీకు అర్థమై దాన్ని నువ్వు గౌరవించినంత వరకు వాక్యం సత్యమే. నీకు అర్థం కాకపోతే వాక్యం అసత్యం సంగతి పక్కన పెట్టు, నువ్వు అసత్యం అని మాత్రమే నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, దయచేసి దాచబడిన ధనం, ఈ ధనం ప్రభువైన యేసుక్రీస్తు. ఆ పొలం ఈ లోకం, అది ఎండిన భూమి అని నేను చదివాను. ఈ లోకం ఎండిన భూమి. ఇందులో 3 మాటలు ధ్యానం చేద్దాం. 1 పొలం, సంఘము. 2 పొలం, మత సాంప్రదాయం. 3 పొలం, లోకము. స్తోత్రం. 1 ఈ పొలం అంటే సంఘము. 2 ఈ పొలం అనంటే దైవభక్తి అనే పేరున సర్వ ప్రపంచంలో ఉండేటటువంటి మనుషులు దైవాన్వేషణ చేస్తూ దేవాన్వేషణ చేస్తూ రాసినటువంటి మత గ్రంథాలలో ఉన్నటువంటి సంగతులలో కూడా ఈ పొలం అనే మాట ఉంది. 3వది ఈ మానవ లోకం, ఈ భూలోకం ఏదైతే ఉందో 7 ఖండాలు కలిగినటువంటి ఈ లోకం, ఈ యొక్క ప్రపంచం, ఎన్నో 210 దేశాలు కలిగినటువంటి ఈ ప్రపంచం, ఈ లోకమంతా కూడా ఒక పొలం. ఈ పొలంలో ఒక ధనం ఉంది, ఈ పొలంలో ఒక ధనం ఉంది. లోకం అనే ఈ ప్రపంచంలో యెరూషలేము అనే ప్రాంతమే ధనం. దేవునికి స్తోత్రం. ఈ లోకమంతటికి యెరూషలేము అనే ప్రాంతమే ధనం. కారణం ఏంటి అంటే లిబియా గోపాత్తం మహాఖ్యవదీన హవ్యాయాన పర్యాతాసెన్ అని వేదంలో ఒక మాట ఉంటుంది. అంటే ఆ మాటకు అర్థం కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటుంది, ఆవిడ పశువుల పాకలో ఆ కుమారుడికి జన్మనిస్తుంది అని అర్థం. ఆ పశువుల పాక యెరూషలేము దేశములోనే, ఇశ్రాయేలు దేశములో, యెరూషలేము పట్టణంలో, బెత్లెహేము గ్రామములో, బెత్లెహేము అనే ఊరిలో ఉన్న పశువుల పాక నందు నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు, జన్మమెత్తారు. కనుక ఆయన ఈ లోకానికి యెరూషలేము పట్టణం అనేది ధనమండి. ఇంకా చెప్పాలి అని అంటే అక్కడ యెరూషలేము పట్టణాన్ని కూడా తీసివేసి యేసుక్రీస్తు ప్రభుల వారి ధనం ఈ లోకమంతటికి. ఎందుకు అని అంటే మనల్ని మా పాపం నుంచి రక్షించే ఆ పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడని సర్వమానవాళి తమ మత గ్రంథాలలో నుండి ఎదురు చూస్తూ వచ్చింది, వస్తూ ఉంది, ఇప్పటికి కూడా ఎదురు చూస్తూనే ఉంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడి నావకు నావికుడు ఉంటాడు, అన్యజనుల నావకు నావికుడు ఉండడండి. అది పడవే. అందులో ఉన్న మనుషులు కూడా మనుషులు కింద లెక్క కాదు. వాళ్ళు ఆ పడవలో ఒక కొయ్యి కాల్లాగా, ఒక టైర్ ముక్కల్లాగా, ఒక నిర్జీవమైన వస్తువులాగా ఉంటారు. ఎందుకనంటే ఇది బైబిల్ దృష్ట్యా చెప్తున్నాను. అంటే వాళ్ళు వెతుకుతారు కానీ వారిలో జీవం ఉండదు. క్రైస్తవుడు అనే ఒక వ్యక్తి మాత్రమే ఈ లోకంలో నావికుడు కలిగిన నావ. ఈ నావకు నావికుడు ఉంటాడు. ఇక ఏ నావకు నావికుడు ఉంటాడు. కారణం ఏంటో చెప్తున్నాను నేనండి. మహారుషులు మొదలుకుని సామాన్యమైన భక్తుల వరకు వారు ఆరాధించుచున్నారు కానీ ఆరాధన పాత్రుడైన భగవంతుడు వారి కనులకు కనిపించలేదు. దాన్ని బైబిల్ గ్రంథం అంది, వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగినందున నిజదేవుని చూడలేని మనుషులు నిజము కాని దాని దగ్గరే కూర్చుని నిజమైన దేవుడి కొరకు ఎత్తుకుటం కూడా చేయట్లేదు. మా తాత ఎవరిని పూజిస్తే నేను వాడిని పూజిస్తానని చెప్పి అజ్ఞానానికి అవివేకానికి అప్పగించుకుని తమ మార్గమును చెరిపి వేసుకున్నటువంటి ప్రజల లెక్కలో వారి పేర్లు చాలా సుస్థిరంగా రాసుకుంటున్నారు. అంటే ఇక చెరిపేసిన చెరక్కుండా ఉండేటట్టు రాసుకుంటారు. ఇవాళ మనోళ్ళు రాసేది కదా, వాళ్ళ తాత రాసినాడు, వాళ్ళ మా అమ్మ రాసింది, వాళ్ళ జేజి రాసింది, అప్పటి నుంచి అది అట్లాగే వస్తా ఉంది. దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు, అంతే తేడా. దేవునికి స్తోత్రం. ఇవాళ ప్రభు కృప వల్ల మనం గుళ్ళో ఉన్నాం కాబట్టి, నేను ఆ గుళ్ళో ఉన్నాను కాబట్టి, మందిరంలో ఉన్నాను కాబట్టి నిజమైన ప్రభువుని గుర్చినటువంటి జ్ఞాన గ్రహింపు ప్రభువు అనుగ్రహించడం వల్ల ఈ మాటలు చెప్పుకుంటున్నాం. కానీ ఈ సన్నిధిలో లేకపోతే నువ్వు నేను కూడా అదే పనిలో ఉండేవాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏ పనిలో? ఏదో ఒక పేరు రాసేవాళ్ళం, ఒక భక్తిలో ఒక దైవాన్ని ఆరాధించేవారు. ఆ దైవం ఏంటంటే చాలా బలంగా రాస్తావు, కానీ ఆ నామం దేవుడి నామం, కానీ అది నిజమైన దేవుడు కాదు. అది ఏమి కాదు,
నిజమైన దేవుడు చెప్పండి అమ్మా, నిద్రపోవద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధనములో దాచబడిన ధనమని ఎందుకు చెప్పుకుంటాను అంటే, మత గ్రంథాలన్నీ భగవంతుడి గురించి మా పాపముల నుంచి రక్షించే ఆ దేవుడు ఎవడు అని ఎదురు చూశాయి. ఇంకా నేను ఉపనిషత్తులు చదివిన వ్యక్తిగా అంతా చెప్పకుండా కొంచెం మాట్లాడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. ఉపనిషత్తుల్లో ఋషులు అనేవారు కుటుంబ జీవితాలను ప్రత్యేకించి శరీర వ్యామోహాలను త్యజించి తమను తాము నిగ్రహించుకుని ఆ దైవారాధనలో తపస్సు చేసినప్పుడు, నిష్ఠ చేసినప్పుడు మాట మాట్లాడడానికి కూడా వారికి ఎన్నో నిష్టలు ఉన్నాయి. మాట మాట్లాడడానికి కూడా వాడికి ఎన్నో నిష్టలు ఉన్నాయి. ఆ నిష్ఠ చేసినటువంటి వారు దైవాన్ని గురించి వ్రాసిన ఒకే ఒక మాట ఏంటో తెలుసునా? స్తోత్రం. హల్లెలూయా. వారు ఎవ్వరూ కూడా పరలోకాన్ని దర్శించలేదు. అమ్మలారా, దయచేసి గుర్తించండి. వారు కేవలము పరమాత్మ స్వరూపుడు అన్న మాట దగ్గరికి వచ్చారు. ఆయన రూపాన్ని చూడలేదు. పరమాత్మ ఆత్మ అన్నారు. ఆ ఆత్మ అన్న మాట దగ్గర వరకు వారు చేశారు ఆరాధన. కానీ ఆ ఆత్మ ఎవరు అన్న మాట చెప్పింది. నీకు తెలుసా, నీవేమి తెలివిలేని వ్యక్తివైనా నీ చేతిలో ఉన్న గ్రంథం మాత్రమే ఆ ఆత్మ ఎవరో చెప్పింది. స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఉండే మత గ్రంథాలన్నీ ఒక ఆత్మ కొరకు ఎదికాయి, ఒక దేవుడి కొరకు ఎదికాయి. ఆ ఆత్మను నువ్వు చేరుకోవాలంటే ఏం చేయాలనడానికి చాలా సంగతులు చెప్పారు. వాటి వేటిల్లోనూ ఆ ఆత్మ దొరకడు. వాటి వేటిల్లోనూ ఆ ఆత్మ దొరకడు. స్తోత్రం. హల్లెలూయా. దేవతలలో దేవుళ్లలో దేవుడు అన్నవాడు ఒక్కడే, దేవతలు అనేవి ఎన్నో. శ్రీమన్నారాయణ చిన్నజీవి స్వామి చెప్తాడు, దేవుడు అనేవాడు ఒక్కడే, దేవతలు అనేకము. మనం ఆరాధించుచున్నవన్నీ దేవతలు గాని దేవుడు మాత్రం ఒక్కడే ఉంటాడు అని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టు చెబుతాడు ఆయన. ఆ దేవుడు ఎవరో తెలియదు. స్తోత్రం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అని ఈ గ్రంథాన్ని చదువుకునే బిడ్డకు మాత్రమే తెలుసు. నీవు ఈ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్న వ్యక్తివిగా క్రీస్తు నీకిచ్చిన అనుగ్రహములో నిలిచి ఆ ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధించే బిడ్డవైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. స్తోత్ర. దేవతలు అనేకం, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరు అనేది ఆ ఉపనిషత్తుల్లో తెలియలేదు, వేదాల్లో తెలియలేదు. వేదాలంటే ఏమిటి, ఉపనిషత్తులు అంటే ఏమిటి అని అంటే అవి మానవుడికి చెప్పిన ఒకే ఒక్క సంగతి తెలుసిన, భూమి మీద మానవుడు బ్రతకడానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చే అంతే. మానవుడు బ్రతకాలంటే తన తోటి వ్యక్తితో ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఈ పంచభూతాలను తను అనుసంధానం చేసుకుని తనకు అనుకూలంగా మార్చుకుని మానవుడు బ్రతకాలన్న సంగతులు చెప్పాయి. గాని నిజమైన పరమాత్ముడు ఎవరు, మానవుడు ఎవడు, మానవుడు ఎలా ఎడల ఆ పరమాత్ముడి యొక్క ఉద్దేశం ఏంటి, మానవుడు ఆ భగవంతుడి కొరకు ఏం చేయాలి, భగవంతుడు ఈ మానవుడి కొరకు ఏం చేస్తున్నాడు, ఈ మాటలు ఒక్కటి కూడా అవి చెప్పలేకపోయాయి. ఒక మాట చెప్పనా, నీ దగ్గర కూర్చొని శిష్యరికం చేస్తాను అనడానికి కూడా అర్హత లేదండి. పెద్ద పెద్ద మహర్షులకు కూడా ఈ మాట భావం నీకు తెలియదు, కానీ వాస్తవం. దేవునికి స్తోత్రం. మీ దగ్గర కూర్చుని మేము శిష్యరికం చేస్తామని అనటానికి కూడా ఆ హృదయ ద్వారాలు ఇంకా తిరుగుపడలేదు వారికి. నిజమైన దేవుని కూర్చున్న కాంక్ష ఉంటే క్రైస్తవుడు చేసేది నిజమైన ఆరాధన అంటారు. కానీ ఆ నిజతత్వం ఏంటి అని పరిశీలించడానికి అడుగు ముందుకు ఎందుకు పడదో తెలియదు. అరవస్తు సూర్యనారాయణ గారు చిన్నతనంలో, అమ్మ దయచేసి ఆలకించండి, ఇవాళ పెద్ద పెద్ద స్వామిత్రులు చూసి మీరేమనుకుంటారో నాకు తెలియదు, ఈ మాటలు ఏంటో ఏమనుకుంటున్నారో మీలో మీరు అనుకోండి. మీతో ఉన్న యేసు ప్రభు మిమ్మల్ని మీకు బుద్ధి ఇస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పరమస్తు సూర్యనారాయణ చాలా సామాన్యమైన వ్యక్తి, చిన్నవాడు. తన చిన్నతనంలో సుమారుగా 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ప్రాయం, 12, 15, 16 సంవత్సరాల వయసు, చిన్న ప్రాయంలో తాను వేద విద్యను అభ్యసిస్తూ, అనగా పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఆ గ్రంథాలు తాను చదువుకుంటూ ఆయన తెలుసుకున్నటువంటి ఒక మాట ఏంటి అని అంటే, భగవంతుడి గురించి ఈ విధంగా రాయబడి ఉంది. ఈ మాట యొక్క అర్థము ఇది, కానీ ఈ అర్థము ఏ దేవుడిలో ఉంది అని పరిశీలించినప్పుడు ఆయనకు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడవలసి వచ్చింది. మీరు మీ పిల్లల దగ్గర ఫోన్లు ఉంటే పరమస్తు సూర్యనారాయణ గారు అని ఒక మాట కొట్టండి, రాయండి, ఆయన సాక్ష్యం వచ్చేస్తుంది. ఈ ఉపనిషత్తుల్లో, వేదాల్లో ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి వైపుకి చూపిస్తాయి అనే గొప్ప సత్యం మీ చెవుల్లో పడితే మీకు కొంచెం జ్ఞాన గ్రహింపు, భక్తి స్థిరత్వం, 10 మందికి చెప్పగలిగిన సామర్థ్యం కలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
పరవస్తు సూర్యుడైన చిన్నతనంలోనే అక్కడ ఉన్న గురువుల గారితో ఇలా అడుగుతున్నాడు, అయ్యా మన వేదాలు ఈ విధంగా చెప్తూ ఉన్నాయి, మన ఉపనిషత్తులు ఈ విధంగా చెబుతూ ఉన్నాయి, ఈ మాట యేసయ్య వైపుకి నన్ను చూపిస్తూ ఉంది. అప్పుడు ఆ యేసు ప్రభువు నమ్ముకోవటానికి వాళ్ళ అమ్మ యేసయ్య నమ్మలేదు, వాళ్ళ నాన్న యేసయ్య నమ్మలేదు, మన చుట్టాలు ఎవరు నమ్మలేదు. ఒక బ్రాహ్మణుడు యేసు ప్రభు వైపు చూడటం అంటే అర్థం ఏంటి? ఆయన ఎవరైనా ఒక అమ్మాయిని ప్రేమించాలి, ప్రేమించాడా? లేదు. ఆయన ఏదైనా ఆ విషయంలో ఆయనకి ఎవరైనా డబ్బు వ్యామోహం చేయాలి, చేశాడా? లేదు. మరి ఎందుకు చూశాడు? ఆయనలో ఉన్నటువంటి భక్తి తపన అని ఒక్క మాట తప్ప రెండొక మాట లేదని గ్రహించేవారు, దైవ భక్తిని గ్రహించుచున్న తలంలో ఉన్నవారు. స్తోత్రం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అలా పరవస్తు సూర్యుడారాయన చిన్నతనంలోనే ఆ విషయాలను గ్రహించుకుని ఆయన తనతో ఉన్నవారితో చెప్తే వాళ్ళు స్కూల్లో నుంచి ఆయన పంపించేశారు. రేబాయ్ నువ్వు పో అని చెప్పి ఆయన ఇచ్చేసారు. ఒక్క మాట ఆలోచించండి, బ్రాహ్మణుడు అండి 20 సంవత్సరాల ప్రాయం కలిగిన వాడు కూడా, మనం మిగతా వర్ణాల వారు ఉన్నాం కదా భారతదేశంలో, మనం 100 ఏళ్ళు కలిగిన మనిషి కంటే కూడా ఎక్కువ ఒక బ్రాహ్మణుడు 20 సంవత్సరాల వయసులో ఉన్న బ్రాహ్మణుడు, వాడితో మనం 100 ఏళ్ళు వచ్చినా వాడి జ్ఞానం మనకు ఉండదు. మనకి ఇక్కడ బతకడమే తెలుసు కానీ మనకేం తెలియదు అంటే భక్తి తత్వం తెలియదు. స్తోత్రం చెప్పు. వేదం ఎప్పుడు కూడా చేతిలో, గ్రంథం ఎప్పుడు చేతిలో ఉన్నవాడికి లేని దాన్ని సమానంగా కట్టకూడదు, సమానంగా కట్టకూడదు అనమాట. ఒక 20 సంవత్సరాల బ్రాహ్మణుడితో 100 సంవత్సరాలు కలిగిన భారతదేశంలో ఏ మనిషి కూడా సమానుడు కాడు. వాళ్ళకి అంత తత్వం తెలుసు. అటువంటి వ్యక్తి ఆ చిన్నతనంలోనే వాళ్ళు పంపించేస్తే, ఇంటికి వచ్చేస్తే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు అడిగారు, ఏంటో వచ్చేసావు? ఆయన అన్నాడైతే ఇలా చెప్పాను, వేదం నా మాట రాసి ఉంది, నేను వాళ్ళని అడిగాను, వాళ్ళని నూరుకోలేదు, పంపించేశారు. అరే నీ చిన్నప్పుడు నీ జాతకం నీ నక్షత్రం చెడ్డగా ఉందని చెప్పారు రా, నీ పరిస్థితి అంతే ఎట్టగొట్ట తగలడు అని చెప్పి ఇంట్లో వదిలిపెట్టేశారు. ఆయన ఎంత గొప్పడంటే ఇప్పుడు బతికే ఉన్నాడు సూర్యనారాయణ గారు. స్తోత్రం హల్లెలూయా. అమ్మా స్తోత్రం. పరవస్తు సూర్యనారాయణ గారు మొన్న మధ్య వరకు ఉన్నారు, నాకు తెలిసి చనిపోయిన సంగతి కూడా నాకు తెలియదు. స్తోత్రం. అయితే ఆయన గొప్ప దైవజనుడు. ఆయన సంఘంలో అందరూ కలెక్టర్లే ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు అయిన విశ్వాసులు, కలెక్టర్లు అయిన విశ్వాసులు, అంత గొప్ప దైవజనుడు. ఆయన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళటానికి కూడా స్పష్టంగా ప్రభు ఆయనతో మాట్లాడితే ఆయన వెళ్ళేవారు. ఆయన గొప్ప, ఆయన విజయం, ఆయన దర్శనాలు చాలా ఉన్నతమైన గొప్ప. ఆయన విశ్వాసులు కూడా ఎంతో గొప్పవారు అన్నమాట. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు? భగవంతుడిని గురించి, భక్తిని గురించి, దైవికమైన విషయాలను గురించి ధ్యానం చేసేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు మానవుడికి ఉండే జ్ఞానం దైవికమైన సంగతులను తెలుసుకోవటానికి సరిపోదు. మనుషుడి జ్ఞానము దేవుడి సంగతులను గ్రహించడానికి సరిపోదు. మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆత్మ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి, ఆత్మ తెలివిని నాకు ఇవ్వండి. నీకు ప్రభు ఏదో చిన్న అవకాశం ఇలా అంటారు, నాతో నీకు పొందిస్తున్నాను. నువ్వేం చేస్తావో తెలుసా? ఆ జ్ఞానాన్ని గ్రహించుకోవడానికి ఆ ఉండవలసినటువంటి ఆ మెదడులో ఉండి ఆ తంతును తలుపేసేసి గెడిపెట్టేసేసి ప్రభు సన్నిధికి వచ్చి, నువ్వు నా ఫ్రెండ్ అన్నావుగా, మన ఇద్దరు ఫ్రెండ్వే అని చెప్పి భుజంగా చేసేస్తావు, కానీ ఆయన సంగతులు మాత్రం నీలోనికి ఏమిరావు. కారణం ఏంటంటే నువ్వు ఆల్రెడీ తలుపేసి వచ్చావు. స్తోత్రం హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభు నీకు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీ జ్ఞానాన్ని ప్రభువాక్యం చేత నింపుకోవాలి, నీ ఆత్మను ప్రభువాక్యం చేత నింపుకోవాలి. అది సగం ఇది సగం అన్నింటినీ నింపుకున్నామో తేడా అయిపోద్ది. మళ్ళీ అది సగం ఇది సగం అని నింపుకోకూడదు. పరిపూర్ణంగా ప్రభువుతోనే నింపబడాలి. స్తోత్రం హల్లెలూయా. నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ ప్రభువుని యెహోవాను సేవించు. దివ్యోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుండి 3వ వచనం నుండి వాక్యాన్ని చదువుతూ వస్తే, నీవు నీ నిండు మనసుతో ప్రభువుని ఆరాధించు. అలా సేవిస్తూ వచ్చేటప్పుడు నీకు కావలసినటువంటి వాక్య జ్ఞానంతో ప్రభువు నింపి తరతరాలకు చెరగని దైవభక్తిని నీ కుటుంబంలో ప్రభు వరం వలె అనుగ్రహిస్తాడు. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పొలములో దాచబడిన ధనము ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం సంఘంలోని గుడి
గురించి కొన్ని మాటలు చెప్పుకున్నాం. మత శాఖలు వద్దు, లోకం వద్దు, సంఘంలోని కొన్ని మాటల గురించి చెప్పుకున్నాం. ఇది ఎండిన నేల అని చదివాం. 53వ అధ్యాయం 2వ వచనం ఏమని చదివామా? యెషయా గ్రంథం. ఎండిన నేల. ఏది ఎండిన నేల? ఇశ్రాయేలు మత శాఖ ఎండిన నేల. స్తోత్రం అనండి, ఇంకోసారి అనండి. ఇశ్రాయేలు దేశం యొక్క మత శాఖ ఎండిన నేల. మలాకి గ్రంథం తరువాత మత్తయి సువార్త గ్రంథములకు మధ్య కాలం 400 సంవత్సరాల కాలం. ఈ 400 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి మతాలు, మత శాఖలు పుట్టుకు వచ్చాయి. వాటి పేరే పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు. ఇలా 4-5 శాఖలు ఇశ్రాయేలులో పుట్టుకు వచ్చాయి. ఈ మత శాఖలు అన్నింటిలో అనేకమైన సంగతులు ఉన్నాయి. ఆ సంగతులను గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు అది ఎండిన నేలగా కనిపిస్తూ ఉంది. ఏంటది అనండి మీరు కూడా? ఎండిన నేల. సరే అన్నారు, బాగానే ఉంది. నేను చెప్పాలి, మీరు వినాలి. ఎండిన తర్వాత మీరు కూడా చెప్పగలిగినట్టుగా వినాలి. దేవునికి స్తోత్రం. నేను అనగలను, చెప్పగలను ఇశ్రాయేలు ఎండిన నేల అని. మీరు కూడా చెప్పగలిగేలా ఉండాలి. ఎందుకు ఇశ్రాయేలు ఎండిన నేల అని చెప్పారంటే, ముఖ్యమైన చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఇశ్రాయేలుని ఎలా చూశారు అని చెప్పారంటే, గ్రంథం మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. ఆయనను శోధించుటకు ఆకాశములను ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయన అడగగా. చాలమ్మా, స్తోత్రం చెప్పండి. ఇక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేవారు ప్రభు దగ్గర ఏమి చేస్తున్నారు చెప్పండి? ఆయనను శోధించుటకు అని చదువుతూ ఉన్నాం. ఏం చేయడానికి? ఎందుకు శోధించాలి? యేసు ప్రభు ఏమి చేశాడని యేసు ప్రభువుని శోధించాలి. ఆయనను గురించి ప్రజలు ఇలా చెప్పారు. యేసు ప్రభువుని గురించి ఒక పాపాత్ముడు అలాంటిది, ఈయన వంటి వాడు ఇశ్రాయేలు దేశంలో ఎవడున్నూ లేడు, ఈయన ప్రవక్త కాడు, ఈయన పరిశుద్ధుడు కాడు, ఈయన పరమాత్ముడు, ఈయన మెస్సియా. ఆయన కంటి చూపు, ఆయన నోటి మాట, ఆయన కాలి నడక, ఆయన దేవత్వాన్ని ప్రచురం చేసింది. కానీ ఈ పరిచయులకు, సద్దూకయ్యులకు యేసు ప్రభువు ఆ దైవత్వం ఎందుకు కనిపించలేదు అని అంటే దానికి ఒకే ఒక్క కారణం, వారు ఎండిన నేల. వారు ఎండిన నేల. వారు ఎండిన నేల. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో 750 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ఈ మాటను గురించి ప్రవచించేశారు. ఎండిన నేలలో ఆయన లేత మొక్క వలె మొలిచాడు. ఆయన లేత మొక్కే. కారణం ఏంటి అంటే ఆయన ఎవరి మీద కోపగించుకోలేదు కదా, ఆయన ఎవరి మీద యుద్ధం చేయలేదు కదా, ఆయన ఎవరి మీద తన యొక్క సర్వాధికారాన్ని ప్రయోగించలేదు కదా, ఆయన చాలా సామరస్యంగా ఉన్నారు కదా, ఆయన సాధువైన గొర్రె పిల్ల అన్న మాటలు నెరవేర్చినటువంటి దేవ సంభూతుడు కదా, సంభూతుడు కదా, సంభూతుడు కదా. దేవునికి స్తోత్రం. ఆయన సాధుతనాన్ని చూపాడు గాని ఆయనలో ఉన్న సర్వశక్తిమత్వాన్ని కనపరచలేదు. ఆయన కన్నెర్ర చేస్తే కనుచూపు మేరలో మాడిపోవటమే గాని ఇంకొకటి లేదు. దేవునికి స్తోత్రం. అంత గొప్పోడు దేవుడు. కానీ ఇశ్రాయేలు దగ్గర ఎలాగొన్నాడు తెలుసా? యోహాను ప్రభువుని గురించి చెప్పిన ఏకైక మాట, అదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని. చెప్పనమ్మా, సాధువైన గొర్రె పిల్లగా యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నాడు. కానీ మలాకి గ్రంథం వరకు ఉన్న దేవుడుగా ప్రభు యెరూషలేములో ఉండి మాడి మసైపోయేది యెరూషలేము. నాకు తెలిసినంత వరకు దేవునికి స్తోత్రం. మాడి మసైపోయేది యెరూషలేము. కారణం ఏంటంటే తప్పును ఒప్పడు భగవంతుడు. అప్పుడు అలా ఉండటానికి కారణం చాలా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషి ఈ భూమి మీద బ్రతకడానికి ఎన్నో ఎత్తులు వేయాలి కదా. భగవంతుడు ఈ జగన్నాటకాన్ని, ఈ విశ్వనాటకానికి ఒక ముక్తాయింపుతో ముగింపు పలకటానికి కూడా ఆయన ఆడిన ఒక మంచి గొప్ప నాటకమే, గొప్ప కథయే, గొప్ప సంఘటనయే ఆయన సాధువుగా భూమి మీద ఉండడం. స్తోత్రం. ఆయన తగ్గించుకుని భూమి మీద ఉండడం అన్నమాట. అయితే ఈ ఎండిన నేలలో ప్రభువు లేత మొక్కవలే మొలిచారు. సద్దూకయ్యులు అనేవారు, పరిచయులు అనేవారు ప్రభువుని శోధించుటకు అని ఈ మాట చదువుతున్నాం. ఎందుకు శోధించాలి ప్రభువుని అని ఆలోచించండి. ఈ మధ్యాహ్న కాలం నా ప్రియమైన సహోదరుడా, పొలములో అనగా ఎండిన నేలలో ప్రభువు ఉన్నాడు. పరిచయులు ఎందరో ఉన్నారు, సద్దూకయ్యులు ఎందరో ఉన్నారు. వారికి ఏమి తెలుసునో తెలుసా? వేదం తెలుసమ్మా. వారికి ఏం తెలుసో తెలుసా? వారికి గ్రంథం తెలుసండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం.
యోహాను సువార్త 5వ అధ్యాయం. లేఖనములయందు ఉమ్. మీకు నిత్య జీవము కలదని తలంచుచు ఉమ్. వాటిని పరిశోధించుచున్నారు. ఉమ్. అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. స్తోత్ర. వీరు పరిశీలంటే సదువుకేలంటే వాళ్ళు చెడిపోయినాడు కాదు. వాళ్ళు ఏంటనుకున్నారు? వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి బాగా ధనవంతులు కాదు, లేకపోతే సంఘాల్లో సంఘ పెద్దలు కాదు, లేకపోతే ఏదైనా అమెరికా డబ్బుకి మధ్యవర్తులు కాదు, లేకపోతే పాటకారి కాదు, మాటకారి కాదు, కపటం మాటలు చెప్పి తమ పబ్బం గడుపుకునే శాఖ కాదది. స్తోత్రం. ఎక్కడో బెదిసి కొట్టి ఏదో అడ్డం పడింది కానీ భక్తిలో వారు చాలా బాగా భక్తి చేస్తున్నాం అనుకున్నవారు, కానీ ఏదో ఒకటి లోపించింది, అది చెబుతారు. దేవునికి స్తోత్ర. వారి భక్తిలో ఏదో లోపించింది, అది ఏంటో మీకు తెలియాలి, నాకు తెలియాలి. గ్రంథాన్ని చదవడం ద్వారా, ప్రభువు తెలియచేయటం ద్వారా. స్తోత్ర. అయితే ఆలకించండి. మీరు ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చదువుతూ ఉన్నారు. మీరేం చేస్తారు? ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చదువుతారు. 24 గంటలు వారి పని ఏంటో తెలుసా? అసలు చెబితే ఆశ్చర్యపోతాయి, కానీ దావీదు కూడా వాళ్ళు చదివినంత చదవడమ్మా. దావీదు గారు కూడా వారు చదివినంతగా చదవడు. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ఆనందించి సూదాన్ని ధ్యానించేవారు ధనులు అని చెప్పి రాసిన వారి పేరేంటి? దావీదు గారిగా. అలా చదివినాడు కూడా ఆయన ఒక్కడే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అయితే ఆయన కూడా సరిపోడు ఇలా ముందు, కానీ ఆయన దెబ్బకి వీళ్ళు అసలు ఎందుకు పనికిరాదు. అది జీవం కలిగిన పనిముట్టు, ఇది డూప్లికేట్ పనిముట్టు. స్తోత్రం. హల్లెలూయా. అది నీళ్ళల్లో వేస్తే నీళ్ళను పీల్చుకునేది, ఇది నీళ్ళల్లో వేస్తే నీటిని పీల్చుకో. ఆ దావీదు అనే దైవభక్తి గ్రంథంలో ముంచితే ఆ దైవభక్తి ఆయనలోనికి వస్తుంది. ఈ పరిశీలన గ్రంథంలో ముంచితే దైవభక్తి వీళ్ళలోనికి రాదు. స్తోత్రం. హల్లెలూయా. కానీ 24 గంటలు వీళ్ళు బైబిల్ చదువుతారు. 24 గంటలు బైబిల్ ముందు వేసుకుంటారు. 24 గంటలు చదువుతూనే ఉంటారు. కానీ ప్రభు అంటాడు, మీరు చదువుతున్న దానిలో ఆ చదువుతున్న వాడే మనిషిగా మీ ముందుకు వస్తే ఆయన్ని చూడలేకపోతున్నారే, అసలు మీరు చదవటం ఎందుకురా అని నా ప్రభు యేసుక్రీస్తు వారితో మాట్లాడినట్లుగా ఈ వాక్యంలో చదువుతూ ఉన్నాను. స్తోత్ర. హల్లెలూయా. నీవు చదువుతున్న గ్రంథంలో ఎవరిని గురించి వ్రాయబడ్డాయో ఆయనను చూడలేని మీరు ఆ గ్రంథంలో మేము నిష్ణాతులమని చెప్పుకోవడం దేనికి? అర్థమైందా? ఎండిన నేల అనగా అది జీవము లేనిది. ఆ ఫలము ఎండిన నేల అండి. ఇశ్రాయేలు దేశము ఎండిన నేల, కానీ అందులో నుంచి మంచి ధనము ఉంది. ఆ ఫలములు, ఆ ఫలం ఎండిపోయింది, కానీ అందులో ధనం ఉంది. ఆ ధనం పేరే రక్షకుడైన యేసుక్రీస్తు. స్తోత్రం. విలువైన వస్తువు ఏదో అక్కడ ఉంది. ఈ లోకమంతా ఎండిపోయింది. దేనితో? ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. స్తోత్రం. లోకమంతా హైందవ్యం ఉంది. పాపోహం పాపాత్మం పాప సంభవాహం. నేను పాపంలో పుడితే పాపంలో పెరుగుతున్నాను. నేను బ్రాహ్మణుడని పేరే గాని నేనే పాపంలో పుడితే. స్తోత్రం. హల్లెలూయా. ఋషులన్న వారు మన భరతఖండంలో ఈ పాపకర్మల నుంచి మమ్మల్ని విమోచించే ఆ భగవంతుడు ఎవరు అని ఎదురు చూస్తూ భక్తి చేశారు. అసలు ఋషి అనేవాడు తపస్సు చేయడానికి మూలాధారం ఏంటి అంటే మోక్షాన్ని పొందటానికి. తపస్సు చేయని వాడికే దొరకంది. తపస్సు చేయని వారికి ఎలా దొరుకుతుందండి? స్తోత్ర. తపస్సు చేసిన వాడికి ఆ మోక్షం దొరకకపోతే నీకు అసలు తాండి తూలి తెలీదు. 2 మాటలు భక్తి పాటలు పాడుకుని జీవితము, లోకంలో జీవితం అంటే ఏంటి? కర్మయోగం. ఏమి యోగం? క్రియాయోగం. ఏమి యోగం? ఒక పాట వస్తే లైగా పాడితే ఇక భక్తుడే. ఏం భక్తుడు అనుకున్నారు? మేము చెప్పితే మీరు నాశనం అయిపోతారు. మీ బతుకు చూసుకో ముందు. స్తోత్రం. హల్లెలూయా. వెలిగెక్కిరించిందని ఇంటికి చిచ్చెట్టుకున్నారంట. కాబట్టి మోక్షం కావాలని ఋషి తపస్సు చేసిన ఋషికే మోక్షం అంటే ఏంటో తెలియకపోతే
నీకు తెలియాల్సిందేంటి? నువ్వు ప్రాధలేడేది దేనికోసం? శాపం కోసం, ఆశీర్వాదం కోసం. అందుకని వేదం ఉంది, అజ్ఞానం అహం భవతి వినాశాయ నరకం ధ్వంస ప్రాప్తి. అజ్ఞానం అనే అహంతో, గర్వంతో మానవుడు చేసే నరత్వం అనే భక్తి కాలుచున్న నరకంలోనికి మనుషుణ్ణి పడగొడుతుంది. ఒరి బ్రాహ్మణ, నువ్వు పోతే లేదు, నేను పోతే వచ్చిందరా. అందుకనే మహర్షులు అనగా పరిశుద్ధ ప్రవక్తలు మాట్లాడిన మాట, మనుషుడు చేద నుండి జారు బిందువు వంటి వాడు. స్తోత్రం. మానవుడు ఎటువంటి వాడు? చేద నుండి జారే బిందువులు వంటి వాడు అండి. చేతలో ఉన్నాయే కావలసింది, జారిపోయేవి. స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి ఈ ధనము అనే ఈ లోకంలో, ధనముని ఇశ్రాయేలు దేశంలో మంచి ధనం అనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఆయన మంచి ధనం. అందుకని ప్రభు అన్నాడు, మీరు లేఖనాలను చదువుతూ ఉన్నారు, అందులో నా గురించి, అందులో లోకరక్షకుని గురించి ఉంది కదా, ఆయన్ని చూడలేకపోతూ ఉన్నారా? అయితే ఆయన్ని చూసిన ఒక ఆయన ఇలా ఉంటున్నాడు. లూకాసు సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. ఎవరో ఆయన చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పండి. హల్లెలూయా. యేసు ఎవరో అది చూడగోరినటువంటి ఒక మనిషిని గుర్చిన వృత్తాంతం ఈ వాక్యంలో చదువుతాం. జక్కయ్య యేసు ప్రభువుని చూడాలన్న ఒక మంచి వాంఛ కలిగినటువంటి ఇశ్రాయేలు దేశస్థుడు. ఆ నోట ఈ నోట అందరూ చెప్పుకుంటున్నారు, యేసు ప్రభు మన దేశంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఆయన మానవ రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన దేవ సంభూతుడని ఆయన శిష్యులు ఆయన్ని గుచ్చి ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన చాలా సుగుణవంతుడు, ఆయన అద్భుతమైన కార్యాలు చేసేవారు అని చెప్తే ఈయన కళ్ళతో చూడాలని మాత్రమే అనుకున్నాడు. స్తోత్రం. ఈయన చూడాలి అని అనుకున్న వ్యక్తి పొలములో దాచబడిన మంచి ధనము. స్తోత్రం. ఆ మంచి ధనమైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఈయన కేవలం చూడాలి అనుకున్నవారు చాలా మంది ఉన్నారు, కానీ చూడాలి అన్నవారు వారి వారి పనుల్లో వారు ఉన్నారు. ఎక్కడున్నారు? హల్లెలూయా. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లౌకికము అనే తత్వానికి కట్టుబడిపోయిన పరిస్థితి. నిజతత్వాన్ని చూడటానికి వాళ్ళ దగ్గర ఆ తంతువు వెలిగించబడలేదు. స్తోత్రం. హల్లెలూయా. అలాగే క్రీస్తు అనే తత్వాన్ని చూడటానికి ఈ జక్కయ్య వచ్చినప్పుడు ప్రభువే ఆయనను దర్శించాడు. జక్కయ్య, నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది అని చెప్పి అనగానే పరుగు పరుగున జక్కయ్య మేడి చెట్టు దిగి ప్రభువుని తన గృహానికి ఆహ్వానించారు. యేసు ప్రభు ఆయనతో మాట్లాడిన మాటలకు ఆయన అక్కడికక్కడే మారు మనసు పొంది, ఇక నుంచి నేను మంచిగా బ్రతుకుతాను అని సాక్ష్యం ఇచ్చి తన జీవితాన్ని మార్చుకున్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు. స్తోత్రం. ఈ మధ్యాహ్నం ప్రభు వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, ఆ మంచి ధనమును జక్కయ్య చూశాడు. ఆ మంచి ధనమును జక్కయ్య చూశాడు. ఈ మధ్యాహ్నం దేవుని యొక్క సంఘములో దైవ భక్తిని చూడాలి, నిజమైనటువంటి భక్తి ఆరాధనను నేను కలిగి ఉండాలి అనే ఆశతో దేవ సన్నిధికి నీవు వస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తాడు. నీ ఆలోచన సరి అయినదైతే, నీ ఆలోచన దైవ భక్తిని సాధకం చేయాలి అనేది అయితే, నీ ఆలోచన నిజమైన బోధన వినాలి అనేది అయితే, నీ ఆలోచన సరి అయిన దేవునితో సహవాసం చేయాలి అనేది అయితే,
నీ ఆలోచన మోక్ష సంబంధమైన నిత్య రాజ్య సంబంధమైన ఆ పరలోకపు బోధనలకు చెవి యొక్కి విధేయత చూపి ఆ మార్గంలో నడుచుకోవటానికి నేను నా ప్రభువు ఇచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి నడుము కట్టుకుంటున్నాను అని అనేది అయితే ఆయన పరిశుద్ధాత్మ నిన్ను దాటిపోయేది కాదు, నిన్ను చూడకుండా ఉండేది కాదు, నిన్ను నిర్లక్ష్యపరిచేది కాదు, నిన్ను విడిచిపెట్టేసేది కాదు. నీవు నా దానివి కాదని, నీవు నా వాడివి కాదని, నువ్వు నాకు అవసరమే లేదని త్రోసివేసేది కాదు. నీతో మాట్లాడుతుంది, నిన్ను దర్శిస్తూ ఉంది, నిన్ను సరిచేస్తూ ఉంది, నిన్ను నిలబెడుతూ ఉంది. నిన్ను తన ఉద్దేశాన్ని నీకు తెలియచేసి నీ ఉద్దేశాన్ని నెరవేర్చి తనకు యోగ్యమైనటువంటి పాత్రగా నిన్ను మార్చే వరకు నీతో సహవాసం చేయడానికి, నిన్ను తనతో సహవాసం చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఉంది పరిశుద్ధాత్మ. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ మంచి ధనాన్ని చూసేవారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచేదానివిగా ఉండాలి. యేసయ్య నీకు కనబడితే ఆయన మూలరాయి, ఆయన నిషేధించబడిన రాయి, ఆయన అమూల్యమైన రాయి, ఆయన పరిశుద్ధమైన రాయి, ఆయన సీయోనులో పురాధిగా నాటబడినటువంటి వాడు, చేయి సహాయము లేకుండా పరలోకము నుంచి దిగి వచ్చినవాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వాక్యం అంటూ ఉంది, ఫలములో దాచబడిన మంచిదనం, సంఘములో దాచబడిన పరిశుద్ధాత్మ నీకు తెలుసా? సంఘములో దాచబడిన పరిశుద్ధుల పరిచర్య నీకు తెలుసా? సంఘములో నిగూఢంగా పనిచేస్తూ ఉన్న ప్రార్థనాపరుల దీక్ష నీకు తెలుసా? లేక నామకార్థ భక్తి మనకు తెలుసా? దయచేసి ఆలకించండి. దేవుని సన్నిధిలో చలామణి అవుతూ ఉండేది ఏంటి? దేవుని సన్నిధిలో చలామణి అయిపోతూ ఉండేది ఏంటి అని చెప్పేదంటే, ప్రభు వాక్యమే చలామణి కావాలి. పరిశుద్ధాత్ముడే నా కుటుంబాన్ని, నా సంఘాన్ని ఏలాలి అని నీవు అనుకుంటేనే ఈ సంఘంలో నువ్వు ఒక బిడ్డవు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి అవసరం లేనిది ఆయన కోరుకునేది ఏమీ ఉండదు. నువ్వు రాకపోతే ఆయనకి కొదువేమీ ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. మంచిది ఎంత కావాలి అని అనుకుంటాడు, చెడుది ఎంత వద్దు అని అనుకుంటాడు ఆయన. ఏదో అంత కావాలని అంత వాటేసుకున్నాడు ప్రభు. నేను రాకపోతే ఏమైపోద్దో అని అనుకుంటామేమో. నీతి తప్పుకుంటే నా ప్రభు మనసు బాధపడింది, చెడు తప్పుకుంటే నా ప్రభు మనసు సంతోషపడింది. స్తోత్రం. నాలో ఉన్నంతే ఆ చెడుగు. నేను భక్తిపరుడైతే ఆయన సన్నిధిలో లేకపోతే నా ప్రభు బాధపడతాడు, నేను దుష్టుడైతే ఆయన సన్నిధిలో లేకపోతే నా ప్రభు సంతోషపడతాడు. నీవైనంతే. దేవునికి స్తోత్ర. నన్ను ఆయన పిలిచినప్పుడు మంచి ఉద్దేశంతో పిలిచాడు. ఆయన పిలుపు నీకు ఆట అయిపోకూడదు, సులకనైపోకూడదు. దేవుని దీర్ఘశాంతంతో నువ్వు గేమ్ ఆడుకుంటే నువ్వు నరకంలో నీ పేరు అక్కడ సుస్థిరమైపోయినట్టే. స్తోత్రం. హల్లెలూయా. ఆయన సహిస్తున్నాడు కనుక నేను ఏమైనా చేయొచ్చు అని అనుకుంటే అక్కడ క్యాన్సిల్ అయిపోయింది, నరకంలో నీకు డిపాజిట్ అయిపోతూ ఉంది. ఎప్పుడు దేవుని దీర్ఘశాంతంతో చెలగాటం అడుకోకూడదు. దేవుని అనుగ్రహంతో ఏం చేయాలి అని అంటే, నీ అనుగ్రహంలో నేను పాటు పడతా, నా శక్తినంతా ఖర్చు పెట్టి నీవు ప్రేమించేటటువంటి బిడ్డగా నేను సంఘంలో ఉంటాను అని ఎంతో ఎక్కువ ప్రభు సన్నిధిలో భక్తిని చేస్తూ రావాలి. నీవు చేసే భక్తిని బట్టి ఈ మనిషి నన్ను విడిచిపెట్టకూడదు, ఈ బిడ్డ నాకు కావాలని ఎంతో ప్రభు కోరతాడు. అటువంటి వ్యక్తిత్వాలను వృద్ధి చేసుకోవాలని ప్రియమైన బిడ్డలారా వాక్యంలో నుంచి తెలియజేస్తూ ఉన్నాను. నీకు ఆ ధనం తెలిస్తే, ఆ పొలంలో దాచబడిన ఆ యేసు తెలిస్తే, ఆ ధనమైన ఆయన సుగుణాలు తెలిస్తే, నీకు కలిగినదంతా అమ్మి ఆ క్రీస్తుతో కలిసి దైవభక్తి చేసే బిడ్డవుగా ఉంటావు. ఆ దైవభక్తిని సాధకం చేసే వ్యక్తివిగా ఉంటావు. క్రీస్తును చూడటానికి పరుగులెత్తే పాఠాలుగా ఉంటాయి. ఆయన వాక్యాన్ని ధ్యానం చేయటానికి ఆసక్తి కలిగిన హృదయంగా ఉంటుంది. ఆయన సన్నిధిలో నీతిగా బ్రతకడానికి ఈ లోకంలో నువ్వు పరుగులెత్తుతావు.
నడకెళ్ళే తావూరు పెళ్ళెళ్ళి నడుస్తున్నావు కదా. ఈ లోకం చాలా ఎంజాయ్ చేయడానికి అనుకూలమైన ప్రదేశమని, శిలువ పాప క్షమాపణ ప్రభు క్షమిస్తాడని మాటలని నీకు ప్రమాదముగా పెట్టుకుంటున్నావు కదా. అది అజ్ఞానము, అవివేకం అంటే దాని గురించి ఆలోచించడానికి నీ బుద్ధి సరిపోవడం లేదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అప్రభువైన యేసయ్యను యోహాను సువార్త 3వ అధ్యాయం నికోదేము ఎలా అడుగుతూ ఉన్నాడు. 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం. రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచిక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాడు. 4వ వచనం చదవగా. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుతాడు. ఇక్కడ నికోదేము ప్రభుని అడుగుతూ ఉన్నారు, అయ్యా నీవు సద్బోధకుడువు, పరలోకం నుండి దిగి వచ్చిన, స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. పరలోకం నుండి దిగి వచ్చిన బోధకుడవే. ఈయన ఎవరు అంటే సన్నిహద్రం సభలో ఒక పెద్ద మనిషి, పరిసయ్యుల బ్యాచి, సద్దుకైన బ్యాచి. ఇది యేసు ప్రభుల వారి యొక్క మత సిద్ధాంతానికి, భక్తి బోధనకు విరుద్ధమైన శాఖ, క్రీస్తు ఉపదేశానికి వ్యతిరేకమైన శాఖ ఇది. కానీ ఎవరికి కనిపించకుండా అర్ధరాత్రి వస్తాడు ఈయన యేసయ్య దగ్గరికి. యేసయ్య కొంచెం నలుగు మాటలు వాక్యం చెప్పయ్యా అని అడుగుతాడు నికోదేము ప్రభువుని. ఈయనతో పాటు 70 మంది పెద్ద మనుషులు ఉంటారు. ఈయన వచ్చేటని తెలిస్తే తెల్లారి సభకే ఆయన క్యాన్సిల్, ఆయన తీసేశారు. 70 మంది ఎంపీలు ఇస్రాయేల్ దేశం పార్లమెంట్కి, ఇస్రాయేల్ దేశం పార్లమెంట్కి 70 మంది పెద్దలు. ఆ పెద్దలు నికోదేము ఒకడం. స్తోత్రం. ఈ నికోదేము తెల్లారికి ఎంతకి లేదు, ఎక్కడికి, పార్లమెంట్కి ఎంతకి లేదు. అందుకని రేత్రి పుట్టి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా నీవు పరలోకం నుంచి వచ్చిన బోధకుడు అని నిన్న. అంటే వాళ్ళకు కూడా చాలా వరకే ప్రభు మీద మంచి ఉద్దేశం ఉంది, కానీ కాలు వెళ్ళు తీసుకుని వచ్చిన వారు కొద్ది మంది అండి. స్తోత్ర. ఈరోజు మనం కూడా అన్యంలో కూడా చాలా మందికి ప్రభు అంటే ఇష్టమే, కానీ కాలు బెగలు తీసుకుని రాలేదు. ఎన్నో బంధకాలు. అందుకని వాక్యం అంటుంది, వారి బంధకాలు తెప్పివేయబడాలంటే మీరు ప్రార్థన చేయాలి. అన్ని జనులు ఎలా అల్లరి చేయించున్నారు, వారి కట్లను తెప్పుదము రండి అని వారి అలా చెప్పుకొనిచున్నారు. వారి బంధకాలు తెగిపోవాలంటే ప్రియమైన బిడ్డలారా నేను మీరు ప్రార్థన చేయాలి. ప్రభువుకు అద్భుతం చేస్తే వారు కూడా ప్రభువుని తెలుసుకుంటారు. మనం అనుకున్నంత దుర్మార్గంగా ఏమి వారు ఉండరు, అలా ఉంటారు. అంతేగాని మనం అనుకున్నంత దుర్మార్గం ఏమి వాళ్ళు ఉండదు. కానీ ప్రభువుని తెలుసుకోలేని తనములు ఉన్నారే, అది ఒకటి కొంచెం బాధ అనిపిస్తుంది. మనం చెప్పే మాట ఏమో వాళ్ళకి అర్థం కాదు, కానీ వాళ్ళు నమ్ముకోలేకపోతున్నారే అనేది మన బాధ. ఒకసారి మంచి చూస్తే ఏమోయింది, మంచిదంటే నమ్ముకోలేదు మనిషి. స్తోత్రం. హల్లెలూయా. ఈయనకోదేమో తనతో కూడా ఉన్నవారు 70 మంది కంటే ఈయన భావించింది ఆయన పరలోకం నుండి దిగి వచ్చినాడు. ఎలా అనుకున్నాడు ఈయన? అందరికీ చెవులు ఉంటాయి కదండి, మంచి మాట ఏంటని కూడా భాగ్యం ఉండాలి. విన్నాడు, వినదానికి విలువిచ్చాడు. విలువిచ్చిందని ఈయన పరిస్థితి ఏంటంటే మంచి అనేది ఏదైనా సరే దాని గురించి తెలుసుకోవాలి. అలా ఆ త్యాగపూరితమైన జీవితం ఇప్పుడు కూడా మనుషుల్ని నిజమైన భక్తి చేసే వ్యక్తిగా మార్చిందండి. నీకు మంచి ఎంత తెలియని దాన్ని దూరంగా పెట్టుకుని చూసినంత కాలం నీకు అది మంచిగా కనిపించింది అంతే, కానీ ఆ భక్తి నీలోకి రాదు తల్లి. కానీ తెగతెంపులు చేసుకుని నీకున్న బంధకాలను, నీకున్న పరిస్థితులను జయించి అడుగుల ముందుకేసి నీవు ఈ దైవ భక్తితో చేసే పెరుగులాంటి నిన్ను నిజమైన భక్తి సాధకులుగా మారుస్తుంది. ప్రభువు కొరకు నీవు ఏం చేసేవో అదే నీ యొక్క అనుభవం. స్తోత్రం. హల్లెలూయా. నేను నాకు చాలా తెలుసాను, కానీ నీవు ఏం చేసావు అదే నీకు పునాదులో.
ఈ ప్రభు కొరకు నువ్వు ఏమి చేసావో అది మాత్రమే నీకు పునాదులో. నీకు ఎంత జ్ఞానం తెలిసినా ఆ జ్ఞానం నీకు ఉపయోగపడదు. కానీ నీ బంధకాలను తెచ్చుకుని నీ ఆటంకాలను అధిగమించి ఈ ప్రభుతో సహవాసం చేయడానికి నీ వేసే అడుగులు మాత్రమే నీ భక్తి జీవితానికి పునాదులు అన్నమాట సత్యం. ఆలకించండి, ఆలోచించండి. వాక్యాన్ని గురించి ఎంత జ్ఞానం నీకు తెలుసు. చేస్తాను చేస్తాను చేస్తానన్న మాటలే నువ్వు పలక మీద రాసుకుంటే తెల్లారి చూస్తావు ఆదివారం చూస్తావు సంవత్సరానికి 72 ఆదివారాలు నీ బతుకు 6 సంవత్సరాలు పలక మీద రాసి ఉంది. తెల్లారి చూద్దాం. చేస్తాను చేస్తున్నాను అనే స్థితికి రావడానికి నీ బంధకాలను తెచ్చుకో, నీ ఆటంకాలను తెచ్చుకో, నీ అభ్యంతరాలను వాటిలో నీవు ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రభువా అని చెప్పి అడుగులు ముందుకే ఈ ప్రభుత్వ సహవాసం చేయడానికి, ఈ వాక్యంతో సహవాసం చేయడానికి, మోకాళ్ళ ప్రార్థనతో నీ రక్షకుడైన యేసు ప్రభువుతో ప్రార్థన చేసుకోవటానికి అడుగులు ముందుకే. రోజు ప్రార్థన చేస్తున్నావు, సరిపెట్టేసుకుంటున్నావుగా. స్తోత్రంతోనూ పాపంతోనూ తెలియసుకుని ప్రార్థనను అభిషేసుకుంటున్నావా? స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవడంలోను, మోకాళ్ళతో ప్రభువుతో సహవాసం చేయడంలోను కపటాన్ని కుయుక్తిని నీవు పాలు పుట్టులు పొందిస్తే నీ బుర్ర పనిచేయదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థత, నీతి, సత్యం, నిజమైనటువంటి మోకాళ్ళ ప్రార్థనతో నువ్వు ప్రభు సన్నిధిలో ప్రతి ఉదయము 1 గంట సేపు 45 నిమిషాలు ప్రార్థన చేసి పెట్టబట్టి నీ ప్రతి మాటను సరిచేసే పరిశుద్ధాత్మ నీతో ఉండి అనేక మంది బిడ్డలు ప్రభు సన్నిధిలో గొప్పగా భక్తి చేయడానికి సాధనంగా వాడుతాడు ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏమైనా చేస్తాడు, నువ్వు నేను ఏమి చేయలేవు. నేను చాలా అనుకుంటా ఏమి చేయలేను, నువ్వు చాలా అనుకుంటా ఏమి చేయలేవు. పరిశుద్ధాత్ముడు అన్నీ చేస్తాడు. ఆయనకు అప్పగించుకోవాలి, ఆయనతో చెప్పాలి, ఆయనతో గడపాలి. నీ యథార్థత, నీతి, పరిశుద్ధత నీ మోకాళ్ళ దగ్గర ప్రభువుతో చూపిస్తే నీ నోటితో మాట్లాడే ప్రతి మాట ఆశీర్వాదం, నీ కుటుంబానికి దీవెన, నీ ఈ సమాజానికి సంఘానికి నీ వలన ప్రభువును మహిమపరచబడే విధంగా నువ్వు ఉంటావు. ఉందావునే అని అనుకునేది, రోజు అనుకునేది. అందుకనే పాస్టర్ తిట్టేది, ఊరికి తిడతాడు. అడిగే పని లేదు, పిచ్చోడు, అబద్ధం, ఆడు పరమ సత్యం, పరమ సత్యం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తుడొకడు కైసరియలో ఉండేది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. స్తోత్రం. ఈ ఇటలీ పటాలమనబడిన పటాలంలో కొర్నేలి అనే ఈ యొక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క భక్తి చేసే మనుషుడు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన గమ్మత్తుంది చూడండి. వాస్తవంగా ఈయన ఒక అన్యుడు, కానీ ఈయన చేస్తూ ఉంది పేతురు ఏ ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క 12 శిష్యులు ఆ శిష్యులకు చేస్తూ ఉన్న సేవలో సంఘం ఏదైతే ఉందో ఆ వేలాది మంది సంఘం ఆరాధించేటటువంటి ఆ పరమ ప్రభువుని ఈ అన్యుడైన ఒక విగ్రహారాధికుడు ఆరాధిస్తూ ఉన్నాడు. ఈయన ఒక అన్యుడు విగ్రహారాధికుడు. ఈయన దేవాలయానికి వెళ్ళడం, ఈయన పాస్టర్ గారు చర్చికి వెళ్ళడం, ఇంటి దగ్గర ఉండి ధర్మకార్యములు చేయొచ్చు. భయభక్తులు కలిగి 3 పనులు ఏం చేసేవాడు. 1 భయభక్తులు కలిగిన వాడు. 2 మానక ప్రార్థన చేసేవాడు. నియామక కాలంగా ఒక సమయం పెట్టుకుని ఆ సమయంలో ప్రార్థన చేసుకుంటాడు. ప్రతిరోజు ఆ సమయం ఖచ్చితంగా ఆయన ప్రార్థన చేసుకునే సమయం. 2వది ప్రార్థన చేసుకునేవాడు. 3వది ఆయన దగ్గర సంపద ఉంటే ధర్మకార్యాలు చేసేవాడు. ఈ 3 పనులు ఆయన చేసినవి. ప్రభు ఒక రోజు తన దూతను ఆయన దగ్గరికి పంపించారు. దేవుడు దూతను పంపాలంటే పెద్దానికి ఉంటుందండి. మన షాప్కి వెళ్ళాం, ఒక వస్తువు అడిగాం, ఆయన 40 రూపాయలు విలువ కలిగిన వస్తువు ఇచ్చాడు. కారణం నువ్వు ఆయనకి ఇచ్చింది 40 రూపాయలు. ఆయన ఇచ్చిన వస్తువు 40 రూపాయలు విలువ కలిగిన వస్తువు ఆయన ఇచ్చాడు. అలాగూ భక్తుని యొక్క ప్రార్థనను బట్టి, భక్తిని బట్టి
ప్రభైన దేవుడు వారికి తూచి తూచి ఇచ్చేవాడై ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. కొర్నేలు చేసినటువంటి ప్రార్థన దేవదూతలు సైతం ఏమి చేసింది? ఆయన దగ్గరకు పంపించేటట్లుగా కొర్నేలి ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు ఆ దూత కొర్నేలి దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉంది, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరి ఉన్నాయి. దూతను చూసిన వెంటనే కొర్నేలి గారు ఏం చేస్తున్నాడు తెలుసా? భయపడిపోతున్నాడు, గడగడ వణుకుతున్నాడు. ఏం చేస్తున్నాడు? గడగడ గడగడ వణికిపోతున్నాడు. ఎందుకని? ఈయనకి ఏదో పేపర్ మీద చదివాడు. ఆ పేపర్ అంటే ఏమిటంటే సువార్త. ప్రభువు నమ్ముకున్నటువంటి ఆ ప్రేమపూర్ణులైనటువంటి భక్తుల ద్వారా ప్రభువుని గురించి నీతి కలిగిన మాటలు విన్నది. ఆ అనుభవం ఒక పేపర్ మీద రాసినట్టుగా ఆయన హృదయంలో ఉంది. దాన్ని అనుసరిస్తున్నాడు. కానీ ఆ ఆరాధనకు నిలయమైన ఆ దేవదర్శనం తన దగ్గరికి వచ్చేప్పటికీ భయపడిపోయాడు. అయితే దూత అంటుంది, నువ్వు భయపడవద్దు, నువ్వు చేసిన భక్తికి ప్రతిఫలాన్ని ఎప్పుడు చూడబోతూ ఉన్నావు. స్తోత్ర, నీ ప్రార్థనకు జవాబు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది. నీవు చేసిన ప్రార్థనకు జవాబు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది. అదేంటి అని అడిగితే దేవదూత అంది, పాస్టర్ గారు పైన ఉన్నాడు, ఆయన పేరు పేతురు గారు, ఆయన దగ్గరికి కబురు పంపు. ఏమని? మా ఇంటికి వచ్చి కూటం పెట్టు, మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టని పాస్టర్ గారికి కబురు పంపు అని చెప్పి. అప్పుడు దాకా ఈయనకి పాస్టర్ గారు కూటమో తెలియదు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం. ఎప్పుడైతే పాస్టర్ గారు కబురు పెట్టాడో వెంటనే దూతలో పంపించాడు. పేతురు గారు అప్పటికే మొహం గట్టిగా మూసుకుని ఇలా కట్టినాడు, నేను రాను బాబు. అదే నువ్వు అసలు శిష్యుల్లో పెద్దోడివి, యేసుప్రభుకి చాలా ఇష్టమో, నువ్వు ఏ విషయంలో అయినా చాలా హుషారైన వ్యక్తివని, ప్రభువుని అత్యధికంగా ప్రేమించిన వ్యక్తివని, ఆయన వాక్యం వినే వారిలో మొదటి పేరు నీదేనని చాలా మంది చెప్పగా విన్నాము. ఇప్పుడు నీవేమో నేను రానని చెప్పరా బాబు, అడిగా నేను రాను. స్తోత్రం. ఎందుకనంటే అక్కడ సంగతి ఉంది. ఏంటంటే ఇశ్రాయేలీలు అన్యుల దగ్గరికి పొరపాటు కూడా వెళ్తారు. ఇశ్రాయేలీలు అన్యుల దగ్గరికి చెప్పండి, అల్లుడి చెప్పండి. ఈయన అన్యుల దగ్గరికి వెళ్ళడం. నా ప్రభుతో ఎంతో కాలం ఉన్నాడు, కానీ ఆయన మాటల వీళ్ళకి ఆధారం కానీ నా యేసయ్యను పరిపూర్ణంగా చూసిన వారు కాదు అని అనుకుంటాను నేను ఈ 12 మంది శిష్యుల్ని. స్తోత్ర. ఆయన సర్వలోకాన్ని ప్రేమించాడు. నా యేసయ్య సర్వలోకాన్ని ప్రేమించాడు. ఆయన పుట్టడానికి యెరూషలేము దేశంలో పుట్టిన, ఇశ్రాయేలు ప్రాంతంలో పుట్టిన, ఆయన లోకమంతటిని ప్రేమించిన మహాదేవుడు. ఆ ప్రేమను గురించి ఆయన చెప్తే తప్ప ఇక ఎవరికి? ఇశ్రాయేలుకు కట్టడి ఉందండి. అదేంటంటే మనము మన దేశము తప్ప ఇక ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ మనకు శత్రువులు, వాళ్ళను మన దేవుడు కాల్చేస్తాడు. మనం అంటే మన ప్రభువుకి ఇష్టం, మనం మాత్రం మన చుట్టూ గిరిగిసుకుని అందులోనే ఉండాలి. ఈ కట్టడ బాగా ఎక్కువ ఇశ్రాయేలుకి. అందులో పేతురు కూడా వాస్తవంగా ఒక పామురుడండి. ఎవరు పేతురు? చదువు లేని వ్యక్తి. చదువు లేని వ్యక్తికి ఎంత గట్టితనం ఉంటే ఇశ్రాయేలు దేశంలో చదువుకున్న వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారో తెలుసా? అందుకని అప్పుడప్పుడు నేను వాడే మాటలు మీరు బంగారు పక్షులతో మీ మనసును రాసుకోవాలి. ఎందుకంటే ఇంకొక పాస్టర్ వచ్చి తెలుసుకున్నాం, ఇంకొక పాస్టర్ వచ్చి తెలుసుకున్నాం అనుకుని లోపు నీ సౌడు భూమి అయిపోతాయి. దేవునికి శుభ్రం లేదుగా. కానీ చెప్పే మాటలు జాగ్రత్తగా ఇంత ఉన్నసౌడు పోయి సారవంతమైన భూమి ఉండి నలుగురికి చెప్పే వ్యక్తిగా నువ్వే ఉంటావు. స్తోత్రం. హల్లెలూయా. కానీ దయచేసి ఆలోచించండి, ఆలోచించండి ప్రియమైన వారులారా. ప్రభు వాక్యం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. ఇశ్రాయేలీలకు అన్యులంటే గెట్టుతో, ఆడు కొర్నేలి అన్యుడు, నేను ఎల్లనంటే ఎల్లన్నావు. ప్రభు ఆ రాత్రి పేతురు దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ దొప్పటి కనుగొడుచు ఉన్నది, అందులో ఏముంటాయో చెప్పరా? అన్ని రకాల జంతువులు ఉన్నాయి. అయితే ఆ వాటినన్నింటినీ ఇప్పుడు నువ్వు తినాలి. నేను అసలు తినకూడదని నువ్వే చెప్పావు కదా ధర్మశాస్త్రంలో. ప్రభు అంటాడు, ఇప్పుడు తినమని చెప్తున్నావు కదా, తినో అని చెప్పాను. సరే నువ్వు చెప్పావుగా, నువ్వేనంటావు అసలు నువ్వేనంటావు ప్రభు అని చెప్పి 4 సార్లు ఎగాదిగా చూశాడు. చూస్తే నిజంగా రక్షకుడైన ప్రభు
ఏ ప్రభువుని వారు తాకి చూచారు, ఏ ప్రభుతో వారు నడిచారు, ఏ ప్రభుతో వారు సంచారం చేశారు, ఆ ప్రభు మాటలే. ఇవేంటిని తినకూడదు అని చెప్పాడు, వాటిని తిను అని చెప్పానంటే అట్లాగే కొన్నేళ్ళింటికి వెళ్ళి వాక్యం చెప్పరా, కొన్నేళ్ళి గృహానికి వెళ్ళి సువార్త ప్రకటించు అని చెప్పానంటే ఇప్పుడు పేతురు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ స్తోత్రం చెప్పు. పేతురు కొన్నేళ్ళింటికి వెళ్ళి పేతురు చెప్పిన మొట్టమొదటి మాట, ఈ రోజు నీ వలన నేను ప్రభు దగ్గర నుంచి తెలుసుకున్న సమాచారం ఏంటంటే, నా ప్రభువు మాకు మాత్రమే కాదు దేవుడు, ఈ లోకమంతటికి ఆయన ఈ రోజు నుంచి నేను నా యేసయ్యను లోకమంతటికి ప్రకటిస్తానని ఆ రోజు మారవలసి పొందాడు పేతురు. స్తోత్రం చెప్పు. కొన్నేళ్ళు ఇంటికి రక్షణ వచ్చింది, కొన్నేళ్ళు పొలంలో దాచబడిన మంచి ధనాన్ని వచ్చి ప్రభువు నమ్మినటువంటి బిడ్డల యొక్క విశ్వాస పరిమళంలో నుంచి, ప్రేమ పరిమళంలో నుంచి ఆయన ప్రభువుని తన హృదయంలోకి చేర్చుకున్నాడు. చూచిన భక్తులు ఆరాధించగా చూడని భక్తులు ఆ గోచరులైన ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ప్రార్థన తన ఇంటికి నీతి బాప్తిస్మాన్ని, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని కుటుంబం అంతటికి అనుగ్రహించేదిగా ఆయన చేసిన భక్తి పెట్టుబడి అయ్యింది. తల్లి చెల్లి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పేతురు గారు వాక్యం చెప్పిన తర్వాత ఆ ఇంట ఉన్న వారందరికీ పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ప్రతి ఒక్కడు భాషలతో మాట్లాడుతున్నాడు. కొన్నేళ్ళు మాట్లాడితే వాళ్ళ ఆవిడ మాట్లాడితే, వాళ్ళ అబ్బాయి మాట్లాడితే, వాళ్ళ అమ్మాయి మాట్లాడితే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడారు. వెంటనే అయ్యగారు అంటాడు, బాబు మాకు బాప్తిస్మం. వావు. ఆ ఇంటిలో 3 కార్యాలు జరిగాయి. 1 వాక్య బాప్తిస్మం పొందారు, 2 ఆత్మ బాప్తిస్మం పొందారు, 3 నీటి బాప్తిస్మం పొంది, నీటి బాప్తిస్మం అనగా ఈ లోకమంతా చూస్తూ ఉండగా యేసు ప్రభువుని నేను నమ్ముకుంటూ ఉన్నాను, ఎవరు అడ్డు వచ్చినా నేను నా యేసయ్య నమ్ముకుంటాను అంటే నమ్ముకుంటాను, ఇదే నా సాక్ష్యం అని నేట నొలగడం సాక్ష్యం అన్నమాట. అది బహిరంగపు ఒప్పుకోలు బాప్తిస్మం అంటే అర్థం. నిన్ను చూసే ఈ సృష్టి అంతా నీకు సాక్ష్యం, నువ్వు చెప్పే మాటకు నీది నిజమైతే. 2 అటన్నిటికీ మించి నీ హృదయంలో ఉన్న నీ ఆత్మే నీకు సంరక్షణ, అది నిన్ను మోక్షానికి నడిపించే నిజమైన ఒప్పుకోలు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే వాడు దేవరాజ్యానికి యోగ్యుడిని పరిశుద్ధ వేదం సాక్ష్యం ఇస్తూ ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఎవడు తన నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వసిస్తాడు, విని వెంటనే వాడి దోషాలన్నీ అదుగరుగా ఆ కల్వరి గిరిలో కాల్చినటువంటి రక్తంలో శుద్ధి అయిపోతాది. వాడి పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటాది. వాడి ఆత్మ నూతనమైపోతాది, వాడి ఆలోచనలు నూతనమైపోతాయి. వాడిని కాపరిగా ప్రభువు పరిపాలన చేస్తాడు. వాడి ఆలోచనలు, వాడి ఏలుబడి అంతా కూడా ఈ లోకం అధికారం నుంచి తొలగిపోయి యేసుక్రీస్తు ప్రభువు వారి అధికారం క్రిందకు వచ్చేస్తాడు. యేసు వారిని ఏలుతాడు, ఆయన వాక్యం వారిని ఏలుతుంది. ఆ జీవిత నావను నడిపేది యేసు వాక్యం. స్తోత్రం. హల్లెలూయా. తలములో దాచబడిన ధనాన్ని ఈరోజు దేవుని వాక్యంలో నుంచి, పరిశుద్ధ వేదముల నుంచి, ఈ సంఘంలో దైవభక్తి ఏదైనా ఉన్నది అని నువ్వు గమనిస్తూ ఉంటే 1 తిమోతి గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. హల్లెలూయా. సంఘములో దైవభక్తి ఉండాలి, దైవజనుడిలో దైవభక్తి, విశ్వాసులలో దైవభక్తి, దేవుని యొక్క పరిశుద్ధ సమాజంలో దైవభక్తి మాత్రమే ఉండాలి అని కోరుకుంటే, ప్రియమైన సహోదరులారా, నీ మందిరములో ధనము అనబడి యేసు ప్రభువు ఉన్నట్టు. యేసు ధనం ఏమిటి అంటే ఆయన కృపా మహదైశ్వర్యము, అనుగ్రహ ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే ఏంటి? ధనం. అయితే ఆ నిజమైన ధనం అంటే ఏంటంటే, యేసు ప్రభు ప్రేమ ఉంది, అది ఒక ధనాగారం. కృప ఉంది, అది ఒక ధనాగారం. అనుగ్రహము ఉంది, అది ఒక ధనాగారం. ఆయన సత్యము ధనాగారం, ఆయన నీతి న్యాయముల పరిశుద్ధత ధనాగారాలు. స్తోత్ర. వాటికి వెల లేదు, కొలత లేదు. వాటిని కొనుక్కోవాలంటే దొరికివి కాదు. అవి అనంతమైనవి, అనంతమైనవి, అనంతమైనవి. ఆయన సత్యం అనంతమైనది, అనంతకాలానికి సమాధానం చెప్పేది. ఆయన నీతి అనంతకాలానికి సమాధానం చెప్పేది. ఆయన పరిశుద్ధత శాశ్వత కాలానికి సమాధానం చెప్పేది. కనుక ఆయనతో నీకు కావలసింది చెలిమే. ఆ చెలిమి నిన్ను సత్యవంతుడిగా, నీతివంతుడిగా, ప్రేమవంతుడిగా, యథార్థవంతుడిగా తీర్చిదిద్ది నిలిపి స్తుతించే వ్యక్తిగా చేసి,
కీర్తించే వ్యక్తిగా చేసి, ఆరాధించే వ్యక్తిగా చేసి, పరిశుద్ధునిగా చేసి, శత్రుకు మేషక అబెద్దుగల వలె చేసి, దానియేలు వలె చేసి, యోసేపు వలె చేసి, దావీదు వలె చేసి, పేతురు వలె చేసి, పౌలు వలె చేసి, పరిశుద్ధ సంఘములో పరిశుద్ధ భక్తులుగా నిలుపుతుంది. అది ఒక్కటే నాకు చాలు అని నీవు అనుకుంటే నీవు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన విశ్వాసివి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృపతో యేసయ్య నిన్ను నింపునుగాక, అట్టి కృపతో యేసయ్య నిన్ను నడుపునుగాక, అట్టి జ్ఞానాన్ని ప్రభువునికి అనుగ్రహించుగాక, అట్టి సహవాసంతో ప్రభువు నీ జీవితాన్ని ఉజ్జీవింపచేయునుగాక. ప్రియమైన సంఘమా, నా యేసయ్యను కలిగి ఉందవా? నీకు కలిగినవన్నీ అమ్మగలవు. నా యేసును నువ్వు నిజంగా చూస్తే, సంఘంలో యేసయ్యను నిజంగా చూస్తే, మత్తయి సువార్త గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. స్తోత్రం. నీకున్నవన్నీ అన్ని మనలో ఒకవేళ పరిశీలి తత్వం ఉంటే, సద్దుకైన తత్వం ఉంటే, శాస్త్రుల తత్వం ఉంటే, ప్రధాన యాజకుల తత్వం ఉంటే వాటన్నింటిని అమ్మేద్దాం, వాటన్నింటిని విడిచిపెట్టేద్దాం, వాటన్నింటిని పారద్రోలుదాం. ఆ చీడ వదిలించుకో. నీవు ఏమి చేస్తావంటే ఒక పసిబిడ్డ వలె, ఒక నూతనమైన హృదయం కలిగిన బిడ్డ వలె, ఒక పసిబిడ్డ వలె నీ హృదయాన్ని ఏం చేస్తావంటే యేసయ్య విశ్వాసులుగా శిష్యులుగా ఆయనకి అప్పగించుకో. శిష్యులము మేము, యేసు శిష్యులు, విశ్వాసులము మేము, పరిశుద్ధ విశ్వాసులు. నా యేసయ్య తన విలువైన రక్తం చేత నన్ను విమోచించాడు. నేను ఆయన నమ్ముకుని ఉన్నాను. ఆయనలో ఉన్న ఆ కోమలత్వం నాకు కావాలి, ఆ నిర్మలత్వం నాకు కావాలి, ఆ పసితత్వం నాకు కావాలి, ఆ కపటం లేని స్వభావం, ఆ కుయుక్తి లేని స్వభావం, ఆ వేషధారం లేని స్వభావం, నా పాపాన్ని నేను శుద్ధి చేసుకోలేని స్వభావం, నన్ను ఈ లోకానికి బందీ చేసే ఈ బంధకాలను తెచ్చివేసుకోలేని ఒక స్వభావం, వీటన్నింటినీ అడగద్రొక్కుని జయించి విజయం పొందుకి ఒక నిర్మలమైన హృదయాన్ని కలిగి, ఒక పవిత్రమైన హృదయాన్ని కలిగి, ఒక తృష్ణ ఆశ కలిగి నీ ఇంటిని గుర్చిన ఆసక్తిని భక్షిస్తూ ఉంది. నా సంఘం కొరకు నేను ఎప్పుడు ఒక ఆశాకిరణం వలె ఉండాలి, నా కుటుంబానికి నేను ఆశాకిరణం వలె ఉండాలి, నా గ్రామానికి నేను ఒక ఆశాకిరణం వలె ఉండాలి. ఈ నక్షత్రం వెలగాలి అని అంటే ఇందులో వెలగని తనాన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ రావాలి. నేను అలా చేసుకునే వ్యక్తిని, నిన్ను నువ్వు సరి చేసుకునే వ్యక్తి అయితే ఈ వాక్యాన్ని నెరవేరుస్తావు. పరిసయ్యుల నీతి నీకు వద్దు, శాస్త్రుల నీతి నీకు వద్దు. వారికంటే అధికమైన నీతి నీకు కావాలంటే పేతురు నీతి నాకు కావాలని ప్రార్థన చేయి, పౌలు నీతి నాకు కావాలని ప్రార్థన చేయి, యేసు ప్రభువుతో ఉన్న 12 శిష్యుల నీతి నాకు కావాలని ప్రార్థన చేయి, మరియ నీతి నాకు కావాలని, మార్త నీతి నాకు కావాలని ప్రభువుతో సహవాసం చేసినటువంటి పరిశుద్ధుల బిడ్డలు 100 మంది 1000 మంది ఉన్నారు. అటువంటి బిడ్డగా నేను ఒక దానిగా, ఒక బాబుగా, ఒక తల్లిగా ఉండాలని కోరుకొని ప్రార్థన చేయి. వారు పరిశుద్ధులండి. ఈ లోకపు చరిత్రలో ఎప్పటికి కూడా వారి పేరు షెయింట్ రాసి ఉంది. తల్లి సామాన్యుల పేర్లు కూడా, సామాన్యుల పేర్లు కూడా, శిష్యుల పేర్లు మాత్రమే కాదు, పేతురు పేరు శిష్యుల పేర్లు మాత్రమే కాదు, సామాన్యమైన స్త్రీ పురుషులు కూడా పరిశుద్ధులు అని చరిత్రలో లిఖింపబడ్డారు. వారి పేర్ల మీద గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఎవరు వారు? సంఘంలో సామాన్యంగా కూర్చునే సామాన్యమైనటువంటి వారు. యేసు ప్రభు వాక్యం మీద సామాన్యమైన మనుషులు. ఆ తర్వాత ప్రభువు పునరుద్ధారుడై పరలోక రాజ్యానికి తెచ్చి పరిశుద్ధాత్మని కొరకు పంపిస్తున్నాడని చెప్పిన తర్వాత ఈ సామాన్యమైన బిడ్డలలో రగిన పరిశుద్ధాత్మ వారిని ఏమని చెప్పిందో తెలుసా? దేవుని సంఘానికి కొన్ని విలువలు ఉంటాయి, వాటిని ప్రతి ఒక్కరూ గనక చూసుకుని నడిస్తే నేను పనికొస్తానా పనికిరానా అని అనుకోనక తప్పని పరిస్థితులు. స్తోత్రం, హల్లెలూయా. నేను పనికొస్తానా అనుకునే వ్యక్తి గట్టిగా నిలిచి దేవుని సంఘంలో ఆయన చేత ఆయన్ని స్తుతించేటటువంటి వారిలో ఆనందించే బిడ్డలుగా ఉంటారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చాలా ఖచ్చితం దేవుని సన్నిధి, చాలా ఖచ్చితం దేవుని వాక్యం, చాలా ఖచ్చితం. మానవుడి అగ్రాలు కనీసం దరిదాపుల్లో కూడా రాదండి ప్రభు యొక్క సన్నిధి ఎదుట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక అటువంటి గొప్ప దేవుని యొక్క
సన్నిధికి విరిగి నలిగినటువంటి హృదయంతో విధేయంతో మనం మొదట ఒక పని చేయాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఎంతగా తగ్గించుకోవాలంటే నీలో ఏ దోషం కానరానంతగా తగ్గించుకుంటే నీవు ఈ మందిరంలో ఒక గొప్ప బిడ్డగా ప్రభు చేస్తాడు. మామూలు మాట అంటే మాటలు కాదు, చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ప్రభువు చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అటువంటి వ్యక్తిత్వాన్ని కావాలని మీరు ప్రభువుతో ప్రార్థన చేయండి. నేను ప్రభువుతో ప్రార్థన చేయండి. ప్రభు నీ యందు నా యందు గొప్ప కార్యాలు చేస్తాడు. సంఘాన్ని ప్రభువు జీవింప చేయాలి. గ్రామానికి ఆయన తన ప్రేమను పంచాలి. మంచి ధనము అయిన నా యేసయ్య నాలో నుంచి నీలో నుంచి లోకాన్ని కనిపించాలి. అమ్మ, ఆయా సంఘంలో నాలో యేసయ్యని కనిపిస్తూ ఉన్నాడా? నీలో యేసయ్య సంఘాన్ని కనిపిస్తూ ఉన్నాడా? ఆయన ఉంటే నికోదేములు నీ ఎద్దుకు వస్తారు. ఆయన ఉంటే జక్కయ్య నీ ఎద్దుకు వస్తాడు. ఆయన ఉంటే గొర్రెని వంటి భక్తులు సంఘంలో ఉంటారు. ఆయన ఉంటే దేవదూతలు దిగి వచ్చి దేవుని మాటలను ప్రచురం చేస్తారు. ఆయన ఉంటే దేవుని వాక్యము నీకు వాక్య బాప్తిస్మము, నీతి బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మము ఇచ్చి ఆయన కొరకు నిజమైనటువంటి సాక్షులుగా నిలిపి ఆయన నామాన్ని మహిమపరిచేటటువంటి బిడ్డలుగా నిలుపుతుంది. జీవము కలిగిన రాయి వలె నీవు ఉండాలి. సజీవమైన రాయిగా ఉండాలి. నా యేసయ్యకు నువ్వు తగిలితే నిజంగా, నా యేసయ్యకు నేను తగిలితే నిజంగా ఇది జీవము కలిగిన రాయి. ఇది మందిరము కట్టడానికే పనిలో ఉపయోగించబడే రాయి. దీనికి ఎవరు తగిలితే వాడు బాగుపడిపోతాడు. దీనికి ఎవరు తగిలితే వాడికి రక్షణ వస్తుంది. దీనికి ఎవరు తగిలితే వాడు వెళ్ళి 100 రోజులు ఆలోచించుకోవాలి బతుకంటే ఏంటో. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప బిడ్డలుగా నన్ను నిన్ను యేసు చేయునుగాక, వాక్యం చేయునుగాక. ప్రార్థన. జ్యోతిని ప్రార్థన చేస్తారు.